మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అధికారాలు కల్లా నిధులకు జల్లా అన్నటువంటి వార్తను హైలైట్ చేసి నామమాత్రంగా జిల్లా పరిషత్తులు జడ్పీటీసీ సభ్యులను ఉత్సవగ్రహాలు మార్చేసిన వైకాపా సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో మండలాల్లో పడకేసిన అభివృద్ధి జిల్లా పరిషత్తుల మంత్రులు ఎమ్మెల్యేలు దేహవా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవడ అధికారంలో ఉన్నా అదే జరుగుతుంది. మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి సభ్యులు అక్కడ హడావిడి చేస్తూనే ఉంటారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాకుండా వాళ్ళకి ప్రత్యక్షంగానే ఎన్నికవుతారు. కానీ వేటికై చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండింగ్స్ని ఎమ్మెల్యేల ఆధిపత్యంతోనే నడుస్తుంటుంది. అది చంద్రబాబు ఉన్న అదే జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఉన్న అదే జరుగుతుంది. అది ఓపెన్ సీక్రెట్. సాధారణంగా రోజు ఒక విషయాన్ని చిమ్మేటటువంటి పాయింట్లో భాగంగా రాసుకొచ్చారు. కానీ ఈ విషయం అయితే వాస్తవం, నో డౌట్. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లోకల్గా ఉండేటటువంటి చిన్న చిన్న పనులు చేయగలుగుతున్నారు తప్పించి పెద్దవి చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అక్కడ పెత్తనం చేస్తూ ఉంటుంటారు. అయితే ఇది ఎవరున్నా ఒకటే అన్నటువంటిది రాయడం అన్నది మాత్రం మిస్ అవుతూ ఉంది. అది సహజం. ఎందుకంటే చంద్రబాబు గారు ఉంటే అందరూ స్వర్గంలో ఉన్నారు, ఇప్పుడైతే నరకంలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి. ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ని రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్. ఈ కేసులోనూ 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 420ని ఎలా వర్తింపజేస్తారని ధర్మాసన ప్రశ్న. నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ సీఎం చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఈ నెల 10ని ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే ఎఫ్ఐఆర్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టేసిందని, ఈ నేపథ్యంలో తాము ఈ కేసులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొని విచారణ ముగించింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయం 17A జడ్జిమెంట్తో సంబంధం ఉన్న కేసా, ఈ అంశం దీనికి వర్తిస్తుందా, ఈ కేసులోని ఆరోపణలు 2018కి సంబంధించినవని దర్యాప్తు ఆ తర్వాత ప్రారంభమైనట్టు ఒక చోట చదివాను. అందువల్ల ఇందులోనూ ఆ సమస్య 17A తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ 17A వర్తిస్తే అధికృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని ఈ కేసులో సోమవారం విచారణకు వచ్చిన వెంటనే జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ను కొట్టేలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించి న్యాయమూర్తులు రిమాండ్ కొట్టేయకపోయిన 17A భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఓవరాల్గా ఈ పిటిషన్ని కొట్టివేశారు. లేకపోతే నాది విజన్, జగన్ ది పాయిజన్. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం. విజయానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి. అమరావతి రాజధాని రాజమహేంద్రవరం పొన్నూరు కదలరా సభలో చంద్రబాబు. సమాజమే శాశ్వతం, సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారు. వైకాపా గుర్తు ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయి, ఓటుతో వాటిని విరగొట్టాలి. బాదుడు నినాదంతో ఉత్తరాంధ్రవాసుల విధ్వంసానికి వ్యతిరేకంగా రాయలసీమ వారు హింసా రాజకీయాలు నిరసిస్తూ కోస్తాంధ్ర ప్రజలు 3 రెక్కలను విరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ను రివర్స్ సీఎంకి ఇచ్చేసి ఇంటికి పంపించండి. యువత తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉన్నందుకు గెలుస్తున్నాం. ప్రస్తుత ఎన్నికలు చరిత్రాత్మకమైనటువంటి భవిష్యత్తు నిర్ణయించేవి. భేషజాలు లేకుండా 2 పార్టీల నేతలు కార్యకర్తలు కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ జనసేన జెండాలతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ప్రజలంతా అప్రమత్తం కావాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పాలన గాడిలో పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రతి ముక్కలో కూడా జనసేన అని బాబు మాట్లాడుతున్నారు. కింద స్థాయిలో అదే జనసేన మీద గొడవ పడుతూ ఉన్నారు నాయకులు. ఇకపోతే రాజ్యసభ ఎన్నికలకు నగారా. ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగ్. 15 రాష్ట్రాల 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్, ఓట్ల లెక్కింపు. ముగియనున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీకాలం. జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్ కూడా. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీ కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 2-3 తేదీల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 27న పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుంది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షిలో సగభాగం నాదే, ఆ పత్రిక ద్వారా నా పరువు తీస్తారు. వైఎస్ఆర్ జిల్లాకు జగన్ అన్యాయం. కడప గడ్డపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తొలిసారి వైఎస్ భారతి పేరు ప్రస్తావన. సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, ఇప్పుడు ఆ సంస్థ తనపైనే బురద జల్లుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆస్తిలో జగన్కు తనకు సమాన భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్ఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. సోమవారం కడపలో జరిగిన వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళకి సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేస్తున్నారు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. అన్నింటికే కాలమే సమాధానం చెప్తుంది. అన్ని కథలో చూస్తా. వైకాపాను అధికారంలోకి తేవడానికి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే, జగన్ కోసం అంత త్యాగం చేస్తే నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వాస్తవాలను మరిచి సాక్షిపత్రిక ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తోంది. వైకాపా నాయకులు ఏం చేసినా, సాక్షిపత్రిక ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదు, వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఇటీవలే ఒక జోకర్తో ఆ ఛానల్ వారు మాట్లాడించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్ సోనియాను కలిసినట్టు ఆయనతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారట. జగన్ బయటికి రానివ్వద్దంటూ ల్యాబింగ్ చేశామట.
ఇప్పుడు బదులు చెప్పడానికి ప్రణబ్ లేరు. అప్పుడు అనిల్ భారతి కలిసే సోనియా వద్దకు వెళ్ళారు. భారతికి తెలియకుండా సోనియాను పదవి కోసం అనిల్ అడిగారా? భారతిరెడ్డి లేనప్పుడు అడిగారా? కనీసం ప్రణబ్ కుమారుడిని అడిగానే నిజాలు చెప్పించండి. నాకు పదవికాంక్ష ఉంటే నాన్న ఉండగానే అడిగి తీసుకున్నా, వైకాపాలోనైనా తీసుకున్నా, మీకోసం నేను ఎందుకు పాదయాత్ర చేస్తాను, నా కోసం నేను చేసుకునేదాన్ని అంటూ ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అక్రమాలకు గుమ్మం అంటూ 4.5 ఏళ్లలో సుమారు 300 కోట్ల మేర దోపిడీ, కబ్జాల్లో ఆయన కొట్టేవారు లేరు, ఇసుక దందాలు ఎవరు సాటిరారు, మద్యాన్ని సరిహద్దులు దాటించడంలో పోటీ కాబరు, పేకాట శిబిరాల నిర్వహణలో ఆరితేరారు, సెటిల్మెంట్ల కమిషన్లు రాబట్టగలరు, సోదరులు కుమారి సాయంతో మండలానికి 2 బినామీల ధైర్యంతో 30 దౌర్జన్యాలు, 60 అక్రమాలుగా ఏపీలతో పాటు కర్ణాటకలోని ఆయన అవినీతి సామ్రాజ్యం వేళూనుకుందంటూ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అవినీతి దందా ఇది అంటూ అక్రమ మద్యం తరలింపుల ఆరితేరిన నేత, బినామీ బంధువులు సాయంతో చెలరేగిపోతున్న వైనం అన్నటువంటిది రాసుకొచ్చారు. గుమ్మం అంటే గుమ్మనూరు జయరాం గురించి అనుకుంటా, ఎవరైతే ఆయనే కదా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్తారేమో అన్నటువంటిది, ఆయనకి ఎంపీగా చేయమంటే చేయనంటున్నారు కదా, ఆయన్ని టార్గెట్ చేసినట్టుంది. ఎందుకంటే గుమ్మానికి ప్రత్యేకించి రాశారంటే ఆయన పేరే కనబడుతుంది ఇక్కడ. లేకపోతే మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు, ఒత్తిళ్లు తట్టుకునే స్థైర్యాన్ని విద్యార్థుల్లో నింపాలి. తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచన. పిల్లల మార్కుల జాబితాలను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డులా పరిగణించవద్దని ప్రధాని మోడీ కోరారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించడంలో, వారు మెరుగ్గా రాణించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలని సూచించారు. వార్షిక పరీక్షల ముందు విద్యార్థులు ఒత్తిడి పోగొట్టే పరీక్షాపై చర్చ వార్షిక కార్యక్రమాన్ని సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని 2 గంటల సేపు ముచ్చటిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. మోడీ ప్రసంగ వివరాలు చూస్తే, మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు, అది వారి భవిష్యత్తు హాని కలిగిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఎవరినైనా కలిసినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి పిల్లల మార్కుల గురించి గొప్పగా చెప్తారు, అది సరికాదు. తోబుట్టువుల మధ్య వైరాన్ని పెంచేలా తల్లిదండ్రులు వ్యవహరించకూడదు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో పిల్లలు చిన్న లక్ష్యాలు విధించుకుని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. అలా చదువుతూ వెళ్తే పరీక్షలకు పూర్తిగా సిద్ధమవుతారు. విద్యార్థులు తమతో పాటు పోటీ పడాలే కానీ ఇతరులతో కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం అంటూ 2023లో రికార్డు సృష్టించిన అమెరికా 1,40,000 మంది విద్యార్థులకు వీసా, ప్రతి 4వ విదేశీ విద్యార్థి భారతీయుడే అక్కడ సంపాదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మత్స్యశాఖ ఉద్యోగి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి వైకాపా నాయకుల దాడి. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకున్న ఘటన ఇది. ఉప్పాడ 3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాం మీద వాకతిప్ప గ్రామానికి చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడడం చర్చనీయాంశమైంది. ఇదే మండలంలోని కోనపాపపేట పైపు లైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లాధికారుల సమక్షంలో వైకాపా నాయకుడు, ఆయన అంచెలు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు. అతను చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆయన కొట్టవద్దని వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పివి సత్యనారాయణ వారిస్తూ ఏమైనా ఉంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్తున్న చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. శ్రీరాంపురం పరిధిలో వైకాపా నాయకుడు రావు చిన్నారావు కుటుంబీకులు 3 పేట 14 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటికి విద్యుత్ ఛార్జీలు రాయితీ కోరుతూ ఆయన దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం 10 ఎకరాలు విస్తీర్ణానికి రాయితీ వస్తుందని, 3 పేట 14 ఎకరాలు ఉన్నట్టు ధృవీకరణ పత్రం ఉండటంతో రాయితీ కుదరదని మత్స్యశాఖ సహాయకుడు పరశురాం చెప్పారు. దీంతో రాయితీ రాకుండా అతనే అడ్డుకుంటున్నారని భావించిన చిన్నారావు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దృశ్యాలను బాధితుడు తన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా దాన్ని లాక్కుని నేలకేసి కొట్టారు. పైగా తను దుర్భాషలాడాడంటూ పోలీస్ స్టేషన్లో చెప్పడం గమనార్హం అంటూ బాధిత ఉద్యోగి ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు, కేసు కూడా నమోదు చేయలేదు. వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు తాత్సారం చేస్తున్నారని తెలిసింది. ఫిర్యాదు చేస్తే స్థానికంగా ఉద్యోగం చేయలేవు, అధికార పక్ష నాయకులతో నీకు గొడవ ఎందుకంటూ కొందరు నాయకులు బాధితుని బెదిరించడం గమనార్హం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నన్ను చంపేస్తానని బెదిరించారు, ఎలా బతుకుతావో చూస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా, నిన్ను చంపేస్తా అంటూ వైకాపా నాయకుడు చిన్నారావు నన్ను బెదిరించారు. మా ఉన్నతాధికారులు చూస్తుండగా నన్ను కొట్టారు, నా సెల్ ఫోన్ లాక్కున్నారు, దుర్భాషలాడారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఇంత దారుణంగా దాడి చేస్తే మేము ఎలా ఉద్యోగాలు చేయాలి, నాకు ప్రాణహాని ఉంది, నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, జిల్లా మత్స్యశాఖ అధికారిని కోరుతున్నానంటూ చాగంటి పరశురాము. అదే సందర్భంలో తనకు విద్యుత్ రాయితీ రావడం లేదని తహసీల్దార్ కార్యాలయం వద్ద చిన్నారావు అనే వ్యక్తి నన్ను కలిసి అడిగారు. ఒకే సర్టిఫికేట్పై 14 ఎకరాలు ఉంటే రాయితీ రాదని చెప్పి ఆ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసుకుని మళ్లీ దరఖాస్తు ఎలా చేయాలో వివరించాం. అంతలోని ఉద్యోగి పరశురాంపై దాడికి పాల్పడ్డారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి కొట్టండిరా అంటే అక్కడ ఉన్నవారు విరుచుకుపడ్డారు. వారు దాడి చేస్తుంటే అడ్డుకున్నాం. పోలీస్ స్టేషన్లో ఉద్యోగి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్ఐని కోరాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామంటూ సత్యనారాయణ కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. ఖచ్చితంగా అట్టంటోని తీసుకెళ్లి బొక్కలో దోసి మక్కిలు ఎరగదన్నాలి. ఏం అధికార పార్టీలో ఉంటే అహంకారం ఏమన్నా వస్తుందా ఏంటి, లేకపోతే పొగరేమన్నా వస్తుందా? దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టడానికి మాకేమన్నా హక్కు ఇచ్చారంటారా?
ఇట్లాంటి వాడిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి తీరాలి. అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసి తీరాలి. లేకపోతే కనుక ఇలాంటి రెచ్చిపోయేటటువంటి పిచ్చి కుక్కల్లాగా తయారయ్యేటటువంటి వాళ్ళతో అత్యంత ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 20 నుంచి భాజపా ప్రజా పోరు యాత్ర ఎన్నికల కసరత్తును భాజపా రాష్ట్ర శాఖ ముమ్మరం చేసిన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నేత శివప్రకాష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, ఇతర నాయకులు పాల్గొని వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటీవల పార్టీ తరపున నియమించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. 9 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వచ్చే నెల 20 నుంచి 29 వరకు ప్రజాపూర్ యాత్ర చేపట్టబోతున్నట్టు ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు చెప్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి జనక్షేత్రంలో జేజేలు, ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్ భీమిలి సభ. చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు, భీమిలి సభ ఒక్కటి మరో ఎత్తు. సంక్షేమ సారథిపై వెలువెత్తున్న ఆదరణ. ఎన్నిక ఏదైనా ఏకపక్షమే. గత ఎన్నికల్లో 50% ఓట్లతో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం. దేశ చరిత్రలో అత్యంత భారీ విజయం సాధించిన పార్టీగా రికార్డు. మేనిఫెస్టో హామీల్లో 99.5% అమలు చేసి నిబద్ధత చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అర్హతే ప్రామాణికంగా, పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో పేదలకు 4.21 లక్షల కోట్ల మేర ప్రయోజనం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే సేవలన్నీ. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సామాజిక న్యాయానికి పెద్దపీట. విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతి పదంలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్. 4.5 ఏళ్లుగా సుపరిపాలనతో ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో మార్పు. పంచాయతీ, మండలి, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయాలు. తిరుపతి లోక్సభ, బద్వేలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వరుస విజయాలు. 25కి 25 లోక్సభ స్థానాలు. ఫ్యాన్ సత్తా చాటం తథ్యమన్న టైమ్స్ నౌ సర్వే. 2019కి మించి వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించిన ఖాయమంటున్న విశ్లేషకులు అంటూ వీళ్ళు స్వోత్కర్షతో కూడినటువంటి ఐటెం డీటెయిల్గా రాసుకొచ్చారు. గెలిచేస్తున్నాం అన్నటువంటి కోణాన్ని వాళ్ళ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి కాన్సెప్ట్తో రాసినట్టు కనబడుతుంది. లేకపోతే కరెంటు ఛార్జీలు పెరగవు. ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. ఏపీఆర్సీకి డిస్కమ్ల ప్రతిపాదన. సమానంగా రాబడి వ్యయాలు. గ్రీన్ పవర్, రైల్వే ట్రాక్షన్ సరఫరాపై స్వల్పంగా పెంపు. విశాఖలో ప్రారంభమైన ఏపీఆర్సీ బహిరంగ విచారణ. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి. దేశంలో 7 డిస్కమ్లకు ఏ గ్రేడ్, అందులో 3 ఏపీవే అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. కాకపోతే ఛార్జీలు పెంచరు కానీ బిల్లులు మాత్రం పెరుగుతాయి. అదేంటో ఎవడో సమాధానం చెప్పడం. ఈ నెల లాస్ట్ మంత్లో మాత్రం అందరికీ బిల్లులు కొంచెం తగ్గినట్టు ఉన్నాయి ఎలక్షన్స్ ముందుకు వచ్చినప్పుడు. అంతకుముందు అయితే దారుణంగా పెంచేశారు. ఆ పెంచిన దానికి కారణమో ఎవడో సమాధానం చెప్పలేదు. పైగా దాంట్లో రకరకాలైనటువంటి ఛార్జీలు వేసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముందుకు వచ్చినాయి కాబట్టి ఛార్జీలు ఏదో పెంచకుండా జాగ్రత్త పడతారు. అట్లాగే బిల్లులు కూడా తగ్గిస్తారనుకుంటా ఈ 2 నెలలు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చొక్కెదురు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా అనర్హత పిటిషన్లో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. వివరణకు గడువు పెంచేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కృతి. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు తేల్చెప్పి న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్ల దాఖలకు ఆదేశం. తదుపరి విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా. ఇందాక ఈనాడు చూసాం కదా, చంద్రబాబుకి ఊరట లభించినటువంటి అంశం అంటే వైసీపీకి ఎదురు దెబ్బ అన్నదైతే వాళ్ళు రాస్తారు. అదే సందర్భంలో తెలుగుదేశంకి ఎదురు దెబ్బ అన్నటువంటిది వీళ్ళు రాస్తారు. అంతే తప్పించి వీళ్ళు దాంది రాయరు. ఏది స్కిల్ కేసులో అన్నటువంటి దాన్ని హైలైట్ చేయరు. ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులతో పాటు ఎమ్మెల్సీ సి రామచంద్రకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటే అసెంబ్లీలో చీఫ్ విప్ మధునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్ విప్ మేరకు మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే స్పీకర్ చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమ 4 వారాల గడువు ఇచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు చేసిన అభ్యర్థన సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారైన మధునూరి ప్రసాదరాజుని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్ అంటూ సంస్కరణలతో స్కూళ్లలో పెరిగిన ఎన్రోల్మెంట్. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ. 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4, అప్పర్ ప్రైమరీలో 13.4, ఎలిమెంటరీలో 16.5% పెరుగుదల. అమ్మఒడితో పేదల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అంటే ఎస్బీఐ రీసెర్చ్ నివేదికని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సహా పలువురిపై కేసు నమోదు. మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్. నిందితుల్లో ఏ1గా ఏలూరి, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు. సొంత కంపెనీ టీడీపీ ఎమ్మెల్యే అక్రమాలు, దొంగ ఓట్లు, ఇతర అక్రమాలతో గెలిచారనే ఆరోపణలు. ఏలూరుపై కేసులు
కేసును స్వాగతిస్తున్న ప్రజాస్వామికవాదులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిజైన్లు ఆమోదిస్తే పనులు వేగవంతం అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తేల్చెప్పిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీని త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి, యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేస్తామని పీపీఏ సీఈఓ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే యువత భద్రతలో ఏపీ నెంబర్ 1 అంటూ నైపుణ్యం ఉద్యోగ భద్రత లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ చర్యలు, నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామి, ఉన్నత విద్యలో సంస్కరణలు, యువత సాధికారత సదస్సుల వక్తలు అంటూ ఏదైతే నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల కల్పనలో దేశంలోని ఏపీ అగ్రగామి నిలుస్తుందని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి సంస్కరణలు అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారంటూ గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీ ఎన్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో సంస్కరణలు, యువతకు సాధికారత అంశం మీద జరిగిన సదస్సు గురించినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే బడా బాల మేధావులు అంటూ సదరన్ సైన్స్ ఫెయిర్లో సమస్యలను పరిష్కరించే నమూనాలు 6 రాష్ట్రాల విద్యార్థుల ప్రాతినిధ్యం, ప్రదర్శన తిలకించేందుకు భారీగా వస్తున్న విద్యార్థులతో విజయవాడలో నిర్వహిస్తున్న సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులు ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్టులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి భారతిరెడ్డితో చెప్పిస్తారా అన్నకు షర్మిల సవాల్, నన్ను సీఎం చేయాలని సోనియాను నా భర్త అడిగారా, జగన్ను జైల్లో పెట్టండి అని చెప్పారా, ప్రణబ్ చెప్పారని ఏదో కథ చెప్పారు, వదినమ్మ భారత్తో కలిసి సోనియా వద్దకు అనిల్ వెళ్ళారు, ఆ ముందే అడిగారా వెనుక అడిగారా, ఆడపిల్ల అన్న ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా, సాక్షిలో సగం నాదే, ఇది వైఎస్ నిర్ణయం, ఎవరు కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డిని, సీఎం అయ్యాక జగన్ మారిపోయాడు, ఈ జగన్ అన్న నాకు తెలియదు, వైసీపీ కోటేస్తే బీజేపీకి వేసినట్టే షర్మిల ఫైర్, ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేకుండా జోకర్లతో ఇష్టం వచ్చినట్టు తన గురించి మాట్లాడిస్తున్నాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిప్పులు జరిగారు, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జగన్ని జైల్లో పెట్టించాలని అప్పుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్ కోరారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వదిన భారతిరెడ్డితో కలిసి సోనియా వద్దకు తన భర్త వెళ్లారని వారు చెప్పేది నిజమైతే భారతిరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారని సవాల్ విసిరారు. సోమవారం కడపలో జరిగిన ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సీఎం పదవి ఇవ్వలేదని అక్కస్తో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని జగన్ ఆ తర్వాత జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చేందుకు సోనియా శరణ్ కోరినట్టుగా షర్మిల పరోక్షంగా చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే హెల్ప్ ప్లీజ్ అంటూ అమిత్ షాను కోరేందుకు రేపు ఢిల్లీకి సీఎం, ఆ వెంటనే లేదా ఎల్లుండి హోంమంత్రితో భేటీ, ఫక్తు రాజకీయ ఎజెండాతోని ఢిల్లీ యాత్ర, ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం, బదులుగా షా సూచించిన వారికి రాజ్యసభ సీటు, కేంద్రంతో పొలిటికల్ క్విడ్ ప్రోకో అంటూ మేబీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండబోదు అన్నదానికి ఈ వార్త సంకేతం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల లిస్టు సేకరించేసింది, 2000 మంది అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని చెప్పి జనాలకు ఏమైనా మోడీ చెప్తాడా, అమిత్ షా చెప్తాడా, వెర్రి పతాక స్థాయికి చేరడం కాకపోతే జగన్ అమిత్ షాని కలుస్తాడు, మళ్ళీ ఈ లెక్కలయ్యో ఇచ్చుకుంటారు. అదే సమయంలో ఇంటర్నల్గా పొలిటికల్ డిబేట్ కూడా నడుస్తుంది. అయితే జగన్ని గెలిపించడం అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఈయన రాసుకొచ్చినటువంటి వార్త చూస్తే రాధాకృష్ణ గారు ఫక్తు ఏది అమిత్ షాను కోరేందుకు రేపు ఢిల్లీకి సీఎం, ఫక్తు రాజకీయ ఎజెండాతో ఢిల్లీ యాత్ర, ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం, బదులుగా షా సూచించిన వాళ్ళకి రాజ్యసభ సీటు. ఫస్ట్ ట్రిప్ ఇచ్చారు ఎవరికి, మన రిలయన్స్ అంబానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్కి ఇచ్చుకొచ్చారు. అది బీజేపీ కోట అని చెప్పి వైసీపీ చెప్పలా. అదే వ్యక్తి ఇప్పుడు బోల్డ్ అంత ఇండస్ట్రీస్ పట్టుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి అంబానీలు అదానీలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే పరిమళనత్వానికి కారణంగానే వస్తున్నాయి. అది నడుపుకెళ్తున్నాడు. 5 పైసలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చినందుకు గాను అతను చేసుకొచ్చినటువంటి ప్రయోజనం రాష్ట్రానికి. తర్వాత రెండోసారి అదానికి వస్తుందని ఇదే ఆంధ్రజ్యోతి రాసింది, అదానికి ఇచ్చేస్తున్నారు గౌతమ్ అదానికి అని. అసలు నేను తీసుకున్నానని ఆయన చెప్పేశాడు. రెండోసారి దాంట్లో 4 వైసీపీ వాళ్ళే కదా. ఈ ట్రిప్ ఎవరికన్నా ఇస్తారా చూడాలి. 3 కూడా ఆల్రెడీ మొన్ననే వైసీపీ అనౌన్స్ చేసేది. ఇప్పుడు అందులో బీజేపీ చెప్పిన వాళ్ళకి పేరు ఎట్లా ఇంకా కుదురుతుంది? 3 పేర్లు అనౌన్స్ చేసేసారు కదా ఆల్రెడీ. అందులో బీజేపీ చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఏమన్నా మారుస్తారా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం? మెయిన్ ఏంటంటే ఇక్కడ రాయాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించట్లేదు కాబట్టి జనసేనని కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా ఇంతవరకు ఏమీ మాట్లాడదాం రమ్మని పిలవాల ఈ విషయంలో, ఏది తెలుగుదేశంతో పొత్తు విషయంలో. కాబట్టి వాళ్ళు సహకరించట్లేదు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైసీపీతో లాలూచి వలన అని
ప్రజలని నమ్మించేటటువంటి విధంగా, అంటే ముందుగానే విషాన్ని చిమ్మడం, మనకి నచ్చిన వాళ్ళైతే నెత్తిని పెట్టుకోవడం, నచ్చని వాళ్ళైతే విషం చిమ్మేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కథ నడుస్తుంది. అందులోనే ఇది కీలకమైనటువంటి అంశం. లేకపోతే ఆరని అక్రమాగ్ని అంటూ ఇదేం చౌకబేరం అయ్యా శ్రీనివాస, ఎకరం 2 కోట్ల పలికే భూమికి 4.76 లక్షలే, 44 ఎకరాలు కొట్టేసిన ఉమ్మడి చిత్తూరు ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్యే శ్రీనివాసుల మీద అనుకుంటా ఈ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వైసీపీకి సంబంధించిన స్ట్రాంగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లను టార్గెట్ చేసుకుంటూ రాసుకొస్తున్నటువంటి కథనాలు. మొదట్లో జ్యోతి ఒక్కటే రాసేది, తర్వాత చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం చెప్పుంటుంది ఈనాడు కూడా రాయాలని. అందుకని ఈనాడు కూడా రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్నారు. ఇకపోతే 6న స్కిల్ కేసులో అప్రూవర్ వాంగ్మూలం నమోదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్గా మన శిరీష్ చంద్రకాంత్ షా వాంగ్మూలం నమోదు. విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ కేసులో సిఐడి దాఖలు చేసిన డాక్యుమెంట్లను అందజేయాలని నిందితుడు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన విచారణ మంగళవారానికి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.